ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కరెక్ట్గా చెప్పావన్నా. అకాడమీలో ఉన్న ఆఫీసర్స్కి పిచ్చి అనుకుంటా. అరే వెయిట్ లిఫ్టింగ్ మిషన్కి స్క్రూస్ లూజ్ చేయమన్నారు, వెయిట్ లిఫ్టింగ్ మిషన్కి స్క్రూస్ లూజ్ చేయమన్నారు, స్క్రూస్ లూజ్ చేయమన్నారు, స్క్రూస్ లూజ్ చేయమన్నారు, స్క్రూస్ లూజ్ చేయమన్నారు. అలా చేస్తే వర్కౌట్ చేసే వాళ్ళ మీద వెయిట్ పడుతుందని కూడా తెలీదా? ఇంకా ట్రైనరు శాడిస్ట్లా ఉన్నాడు. ఎవరో అమ్మాయి ఆస్తమాతో బాధపడుతుంటే హెవీ వర్కౌట్స్ చేయిస్తున్నాడు. ఆస్తమాతో బాధపడుతుంటే హెవీ వర్కౌట్స్ చేయిస్తున్నాడు. చూస్తే నాకే బాధ అనిపించింది. ఆస్తమాతో బాధపడుతుందా గంగా? గంగా సార్, రాస్కెల్, ప్లేయర్స్ తో అంత వెయిట్ లిఫ్ట్ చేస్తారా? ఏ మిస్టర్, ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం ఏంట్రా నిన్ను? అయ్యో అయ్యో సార్, సార్, అయ్యో సార్, సార్, సార్ వద్దు సార్, సార్ వదిలేయండి. ఐఎమ్ ట్రైనర్ హియర్. ప్రాపర్ వర్కౌట్ చేయించడం రాదు, నువ్వు ట్రైనర్ ఏంట్రా? సార్, సార్ వదిలేయండి సార్. రుద్రా, స్టాప్ ఇట్ రుద్రా. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఫస్ట్ మీ ట్రైనర్ ఇచ్చే నాన్ సెన్స్ చూడండి. ఇదేనా ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి? చూడు రుద్రా, అకాడమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలీదా? నార్కోటిక్ కేసులో ఉన్న నువ్వు అకాడమీలోకి ఎంటర్ అవ్వకూడదని నీకు తెలీదా? ఇక్కడ మేనేజ్మెంట్ అథారిటీ మొత్తం నాకు అప్పగించింది. నేను చూసుకుంటాను. నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అందరికీ ఒకే ట్రైనింగ్ ఇస్తాం. నీ వైఫ్ అయినంత మాత్రాన తనేం స్పెషల్ కాదు. ఇక్కడ నేను నా వైఫ్ కి సపోర్ట్ గా రాలేదు. ఇక్కడ జరుగుతుంది తప్పు అని చెప్పడానికి వచ్చాను. చెప్పడం అంటే ఇలా కొట్టడమేనా? పర్టికులర్ గా ఒక పర్సన్ ని టార్గెట్ చేసి ఇలా సఫర్ చేయడం తప్పు రవి. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. డోంట్ రిపీట్ దిస్. ఏంటి బెదిరిస్తున్నావా? సెక్యూరిటీ, సెక్యూరిటీ, నిన్నిప్పుడే గెంటించేస్తాను. సార్ గొడవలొద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్, నేను మేనేజింగ్ చేసుకుంటాను. సెక్యూరిటీ, ఇతన్ని బయట గెంటించేసాయి. ఆగండి. ఆయన మీద చేయి వేశారో మర్యాదగా ఉండదు. సార్, మీరు ఇక్కడే ఉంటే వీళ్ళు మిమ్మల్ని అవమానించాలని చూస్తారు. మీరు వెళ్ళండి సార్. నా కోసం మీరు మాటలు పడటం నాకు ఇష్టం లేదు. మీరిచ్చిన ధైర్యం నాకు తోడుగా ఉంటుంది. నాకేం భయం లేదు సార్. ఎంత కష్టమైనా సరే నేను ఎదుర్కొని నిలబడి గెలుస్తాను సార్. మీరు నా మీద నమ్మకం ఉంచండి సార్. ప్లీజ్ సార్, వెళ్ళండి సార్. టేక్ కేర్. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెద్దమ్మ, అది నేను గంగ ఎక్కడా? వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిందని చెప్తే బెటరేమో.
నాకు ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? అదేం లేదు పెద్దమ్మా. మరి నీతో పాటు తీసుకెళ్లిన నీ భార్యని నీతో ఎందుకు తీసుకురాలేదు? అది పెద్దమ్మా. తనెక్కడుంది చెప్పు. పోనీ నేను చెప్పనా? బాక్సింగ్ సెలక్షన్స్ కోసం తీసుకువెళ్ళి ట్రైనింగ్ కోసం అకాడమీలోనే వదిలేసొచ్చావు అంతేనా? మరి అబద్ధం చెప్పి ఎందుకు తీసుకువెళ్ళావు? ఎందుకలా అనిపిస్తోంది శకుంతల? గంగని బాక్సింగ్ ఛాంపియన్ చెయ్యాలనే కదా రుద్ర తనని పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు తనని సెలక్షన్స్కి తీసుకెళ్తే తప్పేంటి? తీసుకెళ్లడం తప్పు కాదండి. నాకు అబద్ధాలు చెప్పి తీసుకెళ్లడం తప్పు అంటున్నాను. భార్యతో చేరి తను కూడా నన్ను మోసం చెయ్యాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను బాధ పెట్టకూడదని నిజం చెప్పలేదనుకోవచ్చు కదా. మీలాగా అన్ని సర్ది చెప్పుకోవడం నాకు చేత కాదులేండి. తీసుకెళ్ళావు సరే, తనని తిరిగి ఎందుకు తీసుకురాలేదు? సెలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ట్రైనింగ్ పీరియడ్ అని అక్కడే అకామిడేషన్ ఇచ్చారు. బాగుంది. విజయేంద్ర ప్రతాప్ గారి ఇంటి కోడలు ఇంట్లో ఉండకుండా ఎక్కడో అకాడమీలో ఉండటం ఈ ఇంటికి చాలా గౌరవం కదా. అమ్మా, వదిన్తో పాటు ఇంకా వేరే ప్లేయర్స్ కూడా ఉంటారు. అయినా సెలక్షన్స్ అన్నాక ఇవన్నీ మామూలే కదా. నాకిది మామూలు విషయం కాదు ప్రీతి. నా దృష్టిలో ఇంటి కోడలు అంటే ఇంటి పనులు చేసుకుంటూ భర్త చేసే పనుల్లో సహాయం చెయ్యాలి. అంతేకాని భర్తని బాడీగార్డుగా చేసుకుని పెత్తనం చెలాయించకూడదు. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. బావగారు, పోనీ స్టేయింగ్ వద్దు అని చెప్పి గంగన్ తీసుకొచ్చి తిరిగి మార్నింగ్ ట్రైనింగ్ టైంకి తీసుకెళ్లి డ్రాప్ చేయండి. అవును బావా, అకాడమీ వాళ్ళతో నేను మాట్లాడతాను. మన ఇంటి అమ్మాయి అకాడమీలో ఉండటం దేనికి? అకాడమీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, కానీ మనల్ని అకాడమీ ఫాలో అవ్వదు వీరు. గంగ బయట ఉండటానికి వీల్లేదు. తనొస్తే ఇంటి కోడలిగా ఉంటుంది, లేదంటే బాక్సింగ్ ఛాంపియన్ గా బయటే ఉండిపోతుంది. ఇక మీ ఇష్టం. అత్తయ్య, నేను మాట్లాడతాను బావా. అత్తయ్య,